విశాఖ పెందుర్తి భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సత్తా చాటిన అదీప్ రాజ్ అందరి అంచనాలను కాలదన్నేలా చాకచక్యంగా నేర్పరితనంతో సీటు దక్కించుకున్న పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మరోసారి సత్తా చాటారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీటు ప్రకటించి 24 గంటలు గడవక ముందే వందలాది మంది కార్యకర్తలు, నాయకులను సమీకరించి వేపగుంట మీనాక్షి కళ్యాణ మండపం నుండి వేపగుంట పురుషోత్తపురం, సుజాత నగర్ మీదుగా పెందుర్తి కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు జైహో జగనన్న, జైహో అదీప్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పట్ల నమ్మకంతో మరోసారి సీటు కేటాయించడం హర్షదాయకమని పేర్కొన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పారు. భవిష్యత్తులో కార్యకర్తలు, నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా అదీప్ రాజ్ ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యతిరాజుల నాగేశ్వరరావు, బయలపూడి భగవాన్, జయరాం, అన్నంరెడ్డి అజయ్ రాజ్, జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు, పార్టీ నాయకులు కోడిగుడ్ల దేవి, సాంబా, సెరగడం నరసింహమూర్తి, గొర్రపల్లి శ్రీనివాసరావు, బోకం రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి వాళ్ళ పెందుర్తి నియోజకవర్గాన్ని రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం నాకు కల్పించారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మరి ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఒక ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరి తాలూకా ప్రేమని, అభిమానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు నా మీద ఇంత నమ్మకంతో వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించి వాళ్ళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు అంటే నా బాధ్యత మరింత పెరిగింది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కని అవకాశం నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఎగరబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరించబోతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు.